రాజకీయాల్లో అధికారాన్ని చేజిక్కించుకునే మార్గాల్లో పాదయాత్ర కూడా ఒకటని చెప్పక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలకు యమా క్రేజ్ ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి వరకు ఎవరు పాదయాత్ర చేసినా వారికి విజయం ఖాయమని సమకాలీన చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో ప్రకటించిన అంశాన్ని పునరుద్ఘాటిస్తూ 2027లో పాదయాత్ర చేస్తారని కేటీఆర్ తెలిపారు. షెడ్యూల్ త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్రలకు సిద్ధమవుతున్న తరుణంలోనే తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ నేత కూడా రోడ్డెక్కటం ఇప్పుడు చర్చనీయాంశమే అవుతుంది. పైగా సామాన్య జనంలో ఆసక్తి కూడా పెరుగుతుంది. పాదయాత్ర చేయటం వల్ల జనంతో నేరుగా మమేకమయ్యే అవకాశాలు పెరుగుతాయి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు అర్థమవుతాయి. వాటి నుంచి విముక్తి కలిగించేందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టాల్సిన పనులపై ఒక అవగాహన వస్తుంది. తమ పార్టీకి ప్రజల్లో మద్దతును పెంచుకునే సువర్ణావకాశము లభిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పాదయాత్రల సంస్కృతికి శ్రీకారం చుట్టారు. 10 ఏళ్ల టీడీపీని గద్దె నుంచి దించేందుకు ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తనయుడు జగన్ కూడా పాదయాత్ర చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చారు. ఇక 2023లో టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2022లో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే సెంటిమెంట్ కొనసాగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాదయాత్రను ఎంచుకున్నారు. 2027లో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు తాజాగా కేటీఆర్ ప్రకటించారు. ఈలోపు ఫిట్ అవుతాను అని చెబుతూ పాదయాత్ర మార్గం పార్టీ చర్చల అనంతరం నిర్ణయిస్తామని తెలిపారు. ఇది సాధారణ ప్రకటన కాదు. ఇది బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తీసుకురావడంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం లక్ష్యంగా ఈ పాదయాత్ర ఉంటుందని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలకు కనెక్షన్ కట్ అయిపోయిందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. పైగా 10 ఏళ్ల పాలనలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనాన్ని బాగానే నమ్మించగలిగింది. బీఆర్ఎస్ కు లీడర్స్ ఉన్నారే కానీ పోలింగ్ బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ లేదన్న ఫీలింగ్ చాన్నాళ్లుగా ఉన్నదే. కాంగ్రెస్ 3 ఏళ్ల పాలనలో ప్రజల బాధలను అర్థం చేసుకుని వారిని పలుకరించేవారు కరువయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డైరెక్ట్ గా వచ్చి హామీ ఇచ్చేవారు కనిపించటం లేదు. ప్రభుత్వాధికారులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదన్న ఆందోళన సామాన్య ప్రజల్లో పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలను నేరుగా కలుసుకునే నేతపై విశ్వాసం పెరుగుతుంది. ఆయన చెప్పే మాటలను నమ్మాలనిపిస్తుంది. అందుకే గతంలో పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి. కేటీఆర్ కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నారనుకోవాలి. పాదయాత్ర అంటే గబాగబా నడిచి వెళ్లడం కాకుండా ఒక్కొక్కరిని పలకరించాలి. బౌన్సర్లను పెట్టి జనాన్ని నెట్టివేయకుండా వారిని దగ్గరకు రానివ్వాలి. సమస్యను చెప్పుకునే లోపే తమకు అన్నీ తెలుసు అన్న సందేశం వారికి చేరాలి. అప్పుడే కేటీఆర్ పాదయాత్ర గేమ్ చేంజర్ అవుతుంది. లేని పక్షంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల వేస్ట్ అయిపోతుందని గుర్తించాలి.